కూరగాయల మార్కెట్కి వెళితే 20-30 రకాలైన కూరలు ఉంటాయి. ఎందుకండి? ఒకటి ఉంటే చాలదా? కాదు, ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఇష్టం. లోకో భిన్న రుచి, ఎవరి రుచి వాళ్ళది. ఒక కూరలోనే అనేకమైనటువంటి తీరులుగా చేసుకునేటువంటి పద్ధతి ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళకు అది ఇష్టంగా ఉంటుంది కనుక. తత్ఫలంబులు అయ్యనుపమమూర్తి యజ్ఞమయుడైన రమావరునందు చందగన్. ఏం చేసినా సరే, ఒక మాట అన్నారు, ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి. నీ ఇష్టం, నువ్వు ఏ పేరు పెట్టి నమస్కారం చేయి, అది కేశవుడి దగ్గరికే వెళుతుంది. అందులో ఏమీ సందేహం లేదు. ఎందుకు పెడుతుంది అని అంటే అన్నీ ఆయనే గనక. ఏ పేరు పెట్టి పిలిచినా ఆయనే గనక ఆయన దగ్గరికే వెడుతుంది. సువ్యక్త తంత్రరూపకుడు అవ్యక్తుడనంతుడు అభవుడు అచ్యుతుడు ఈశుండవ్యయుడగు హరి సురగణ సేవ్యుడు క్రతుఫరదుడగుట చేసిరిమఖముల్. ఆయన సువ్యక్తమైన తంత్ర రూపం కలిగినటువంటి వాడు. తంత్రం అంటే విధానం. ఈ ఇటుక ఇక్కడ పెట్టు, ఈ పాత్ర అక్కడ పెట్టు, ఈ అగ్నిహోత్రం ఇందులో వెయ్యి, దాన్ని జ్వలింపజెయ్యి, ఇదంతా కూడా తంత్రం. ఈ తంత్రానికి రూపం ఆయనే. అవ్యక్తుడు అయితే ఆ తంత్రం అంతా ఆయనే అనేటువంటి విషయం మనకు వ్యక్తంగా తెలియదు. అవ్యక్తుడు, అనంతుడు, అభవుడు. అనంతుడు, అభవుడు, పుట్టుక లేనివాడు. అచ్యుతుడు, ఏ విధమైనటువంటి మార్పు లేనివాడు. స్థితిలో నుంచి మార్పు లేదు. మనందరం కూడా నిత్యమైన పరిణామశీలం కలిగినటువంటి వాళ్ళము. కిందటిసారి నేను వచ్చి ఇక్కడ ఉపన్యాసం చెప్పిన తర్వాత ఇప్పుడు చెబుతుంటే కిందటిసారి కంటే మీరు చాలా చిక్కిపోయినారండి అంటున్నారు కొంతమంది. అంటే ఏదో మార్పు వస్తుంది. ఓ చిన్న పిల్లవాడు, 2 ఏళ్ల వయస్సులో ఉండేటువంటి పిల్లవాడు 5-6 ఏళ్ళు అయ్యేటప్పటికీ అంతకుముందు జానెడున్నవాడు ఇప్పుడు మూరెడవుతున్నాడు. అంతకుముందు పాకుతున్నవాడు ఇప్పుడు నడుస్తున్నాడు. దీన్నంతా పరిణామం అంటాం. ఈ పరిణామ స్థితి ఏమీ లేనటువంటి వాడు భగవంతుడు. అందుకనే ఆయన్ని అచ్యుతుడు అని అన్నారు. ఈశుండు, అవ్యయుడు. అట్లాగే ఏదైనా దేశకాల పాత్రాధీనంగా ఏ విధమైనటువంటి మార్పులు, వ్యయము, తరుగుదల లేనటువంటి వాడు. హరి సురగణ సేవ్యుండు క్రతుఫలదుడగుట చేసిరిమఖుడు. కాబట్టి క్రతుఫలాన్ని ఇచ్చేటువంటి వాడు ఆయన గనక ఆయన్ని ఉద్దేశించి యజ్ఞాలు చేయడం ప్రారంభించారు. ఇదివరకు అనుకున్నాం మనం, సహయజ్ఞా ప్రజా సృష్టివా పురోవాచ ప్రజాపతి. భగవద్గీతలో మాటను ఇక్కడ అనుసంధించుకోవాలి. యజ్ఞాలతో పాటు మనుష్యుని సృష్టించాడు అనే మాటకు ఆధారం ఇక్కడ తెలుస్తోంది. బ్రహ్మదేవుడు తాను పుట్టిన వెంటనే యజ్ఞ సంకల్పం కలిగింది, సృష్టి ఏర్పడింది, యజ్ఞం ఏర్పడింది. యజ్ఞంతో పాటు మనుషులు ఉన్నారు, ఇతరమైనటువంటి జాతులు ఉన్నాయి. వాళ్ళందరూ కలిసి ఏదో ఒక రకమైనటువంటి యజ్ఞం చేస్తున్నారు. అందుకనే మనం జాగ్రత్తగా దీంట్లో ఉండేటువంటి రహస్యాన్ని, కీలకమైన అంశాన్ని గుర్తించాలి. ఇప్పుడు సాధారణంగా ఈర్ష్య, అసూయ అనేవి బయలుదేరినాయి. ఆయనేమో పెద్ద పెద్ద వేదమంత్రాలతో గొప్ప శ్రేష్టమైన పదార్థాలు తీసుకొచ్చి యజ్ఞం చేస్తాడట, నేనేమో మట్టి ముద్ద పెట్టుకుని పూజ చేయాలట అని ఇట్లాగా ఈర్ష్యలు, అసూయలు ప్రబలిపోయినాయి. నువ్వేం చేసినా ఆయన ఏం చేసినా అంతా ఒకటే స్వరూపం. దాంట్లో నీ శక్తిని బట్టి, దాన్నే వాళ్ళు ఏమంటారంటే యథాశక్తి. నీ శక్తిని బట్టి, నీకుండేటువంటి ధనాన్ని బట్టి, నీకుండేటువంటి వస్తువుని బట్టి అత్యాశకు పోవద్దు. వాడు అన్ని పదార్థాలతో, అంత శ్రేష్టమైన పదార్థాలతో ఏ యజ్ఞం చేస్తున్నాడో అతడు పొందే యజ్ఞము చిన్న వస్తువుతో తనంతట తాను ఒక లింగాకారాన్ని మట్టిలో తనకు దొరికినటువంటి దాన్ని ఏ డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా మట్టితో ఒక లింగంతో పూజ చేస్తే వాడు పొందే ఫలితం ఏంటితో వీడు పొందే ఫలితం కూడా అట్టదే. ఎలా అవుతుందండి అని మనం అడగడానికి వీల్లేదు. దానికి ఒక విషయం మనం భావన చేద్దాం. రాష్ట్రపతి భవనం ఉంది,
రాష్ట్రపతి భవనం అంటే అనేకమైనటువంటి గదులు, అనేకమైనటువంటి సౌకర్యాలు, అనేకమైనటువంటి విషయాలు ఉంటాయి. అక్కడ ఉండేటువంటి రాష్ట్రపతి గారు ఏమేమి స్థితులు పొందుతాడో, కావాల్సింది ఏమిటి మానవుడికి? కూడు, గుడ్డ, నీడ. గుడిసెలో ఉన్నవాడు కూడా అవే పొందుతున్నాడు, అంతే కదా. తాటాకుల గుడిసె వేసుకున్నవాడు కూడా ఆ గూడు నీడ అనేటువంటి వాటినే పొందుతున్నాడు. ఇందులో ఒకడిని చూసి ఒకడు ఈర్ష్యపడవలసినటువంటి అవసరమేం లేదు. కానీ మనం మామూలుగా ఏం చేస్తున్నామంటే రామాయ నమః, కృష్ణాయ నమః అనుకుంటూ ఇట్లా పూజ చేస్తూ ఆ పక్కన చూస్తున్నాం. అది పనికిరాదన్నారు. ఆ పక్కన చూస్తుంటే ఏమిటి జరుగుతుంది? వాడేమిటి పొందుతున్నాడు, వాడేం పూజ చేస్తున్నాడు అనే భావన. ఆ భావన వల్ల ఏమైంది? ఇక్కడ నీకు మనస్సు నిలవలేదు, అక్కడేమో మనస్సు అసూయ రూపంలో వచ్చింది. కాబట్టి ఉభయభ్రష్టత వచ్చింది, పనికిరాదు. నీవేది పొందుతున్నావో దాని మీదనే దృష్టి పెట్టు. అందుకనే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అని అన్నారు. నిన్న మా వాడు ఎవడో చెప్తున్నాడు, ఒకే మతము సృష్టిలో అదొక్కటే నిలవాలి, తక్కిన వాటిని నాశనం చేసేస్తామనేటువంటి ఉగ్రవాదం చాలా భయంకరంగా ప్రబలిపోతోంది. అది జ్ఞాన విషయం కాదు, అది కంప్లీట్గా పరమ అజ్ఞానం. దీన్ని చెప్తున్నారు. క్రతు ఫలదుడగుటచే సిరిము మఖముల్ అగుణుండగు పరమేశ్వరుడు జగములు కల్పించు కొరకు చతురత మాయా సగుణుండగుగావున హరి భగవంతుండనగవరగే భవ్య చరిత్ర. అసలు నిజానికి ఆయనకి గుణాలు లేవు. గుణాలంటే రూప నామధేయాదులు లేవు. ఇంత కొలత, ఇంత వెడల్పు, ఇంత బలము, ఇంత బరువు మొదలైనటువంటి లక్షణాలు ఏం లేవు. అగుణుండగు పరమేశుడు జగములు కల్పించు కొరకు, ఈ జగత్తులన్నింటినీ ఏర్పాటు చేయటం కోసం చతురతన్, మంచి టెక్నిక్. చతురత అంటే గొప్ప నేర్పుతో. మాయా సగుణుండగుగా ఉన్న మాయతో కూడినటువంటి సగుణాకారం ధరించాడు. అంటే ఆయనే విష్ణు అయినాడు, ఆయనే కృష్ణుడైనాడు, ఆయనే శివుడైనాడు, ఆయనే అమ్మవారైనాడు. అన్నీ స్వరూపాలన్నీ కూడా ఆయనే. కాబట్టి హరి భగవంతుండనగబరగే భవ్య చరిత్ర. ఒక్కటే ఏక విజ్ఞానం. ఆ ఏక విజ్ఞానం చేతనే సర్వ విజ్ఞానము. ఆ భగవంతుణ్ణి మనం ఆ రకంగా పట్టుకోవాలి. ఏ రకంగా పట్టుకోవాలి? చెట్టునందు చెట్టు అనేటువంటి భావన కాకుండా భగవంతుడు అనేటువంటి దాన్ని పట్టుకోవాలి. పుట్ట, గట్టు మొదలైనవి ఆ రకంగా చేసి ప్రయోజనం పొందినటువంటి మహానుభావుడిని గురించి కూడా భాగవతం మనకు చెప్పింది. ప్రహ్లాదుడు అదే రకంగా చెప్పాడు. అతనికి విష్ణువు తప్ప మరొకటి కనపడలేదు. బట్టి కుదించి వదిలిపెట్టి ఒరే నాయనా అని హిరణ్యకశిపుడు ఊపి పారేస్తుంటే అప్పుడు ఓహో ఈయన ఒకడు ఉన్నాడు కాబోలనేటువంటి భావన వచ్చింది ఆయనకి. అప్పుడు నాకు పాఠాలు చెప్పాడు ఆయన తండ్రికి. లేకపోతే ఆయన ఎప్పుడు విష్ణుమయమే. ఆయనకి హరి సర్వము, ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, విశ్వాత్ముడు, విశ్వేశుడు, విశ్వమయుండు, అఖిల నేత విష్ణుడజుండి విశ్వములో తానుండును, విశ్వము తనలోన చాలా వెలుగుచునుండన్. వాసుదేవతత్వాన్ని చక్కగా చెప్పారు. వాసుదేవుడు అనే మాటకు అర్థం చెప్పుకున్నాం మనం. ఎల్లయందును తా వసించుట, ఎల్లయును తనయందు వసించుట అండ్రు వాసుదేవుడను పేరికి అర్థంబు. అన్నీ తనలో ఉన్నాయి, అన్నిట్లో తానున్నాడు. అంటే దీన్ని మనం లోక సాధారణంగా భావించడానికి వీల్లేదు. ఒక చెట్టు తీసుకుందాం. విత్తనం భూమిలో పాతాం, అందులో నుంచి చెట్టు వచ్చింది. ఆ చెట్టులో నుంచి మళ్ళీ విత్తనం వచ్చింది. కాబట్టి విత్తనంలో చెట్టు ఉంది, చెట్టులో విత్తనం ఉంది కదా. అలాగే ఒక కుండ, దాని నిండా నీళ్లు నింపాం. ఆ నీళ్లుని ఒక కాసారంలో పెట్టాం, చెరువులో పెట్టి ముంచాం. కాబట్టి ఆ కుండకు లోపల నీళ్లున్నాయి, బయట నీళ్లున్నాయి. ఆ కుండ అణువున లోపలికి నీరు చెమ్మ చేరుతుంది.
ఇగో ఈ రకంగా మనం కొంత అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. విశ్వములో ఆయన విశ్వాత్ముడు, విశ్వమే ఆత్మగా కలిగినవాడు. ప్రభువు విశ్వానికి ఈశ్వరుడు, విశ్వమయుడు, అంతటిలో ప్రతి అణువులోనూ ఉన్నటువంటి వాడు. ఉండడం కాదు, అఖిల నేత, అందరినీ నడిపేవాడు. ఒక ఎద్దు నడుస్తోంది అంటే, పొలం దున్నుతోంది అంటే ఏర్పాటు చేసింది ఆయన. భూమి పంట ఇస్తోంది అని అంటే ఏర్పాటు చేసింది ఆయన. జలము ప్రవహిస్తోంది అని అంటే ఏర్పాటు చేసింది ఆయన. అందుకనే ఆయన్ని విశ్వ అఖిల నేత అన్నారు. అన్నిటికీ నాయకుడు, నడిపించేవాడు. ఈ భగవద్గీతలో చెప్పారు కదా ఆ మాట, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఈశ్వరుడు సర్వభూతముల హృదయాల్లో ఉన్నాడు. ఉండి ఏం చేస్తున్నాడు? తిప్పుతున్నాడు, కదిలిస్తున్నాడు, చైతన్యాన్ని కలిగిస్తున్నాడు. ఈ చెయ్యి కదిలిందంటే, ఈ వేలు వంచామంటే, ఒక ముద్ద అన్నం తీసుకుని నోట్లో పెట్టుకుంటున్నామంటే అంతా చైతన్యం అంతా భగవన్మయమే. కాబట్టి ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్, తిప్పుతూ ఉన్నది. సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. ఒక పెద్ద యంత్రము వడ్లను బియ్యంగా చేసేటువంటి మర ఉంది. అందులో అనేకమైనటువంటి యంత్రాలు తిరుగుతూ ఉంటాయి. ఒక బెల్ట్ ఉంటుంది, ఒక గొట్టం లాంటిది ఉంటుంది, అందులో ధాన్యం పోస్తూ ఉంటాం, లోపలికి వెళుతుంది. అక్కడ చిన్న పదునైన కత్తులు 2 ఉంటాయి, ఆ పైన ఉండేటువంటి ఆ పొట్టుని తీసేస్తూ ఉంటాయి. కానీ ఇదంతా దేనివల్ల జరుగుతోంది? హఠాత్తుగా కరెంటు పోయిందనుకోండి, ఆగిపోయింది పని. కాబట్టి ఇదంతా ఎవరి పని? విద్యుత్తు పని. అలాగా ఆయనే అన్నిటినీ కదుపుతున్నాడు. అతని నియుక్తి చెంది సచరాచర భూత సమేత సృష్టినే వితతముగా సృజించు. ఆయన చెప్పాడు, ఒరే నాయనా బ్రహ్మ, సృష్టి చేయరా నాయనా అన్నాడు. సృష్టి అంటే ఏదో ఊరికే ఒక మాట అన్నాం కానీ, సృష్టి అంటే 84 లక్షల జీవరాశులు. ఒక మనం కుమ్మరి ఆవం దగ్గరికి వెళ్ళి కూర్చుంటే కాసేపు తెలుస్తుంది సృష్టి అంటే ఏమిటో. లేకపోతే ఒక వస్త్రాల యంత్రం, వస్త్రాలు తయారు చేస్తూ ఉంటారు. అందులో చీరలు, పంచెలు, చొక్కా గుడ్డలు, ఇతరమైనటువంటివి ఎన్ని రకాలైనటువంటివి ఉన్నాయి. వీటినన్నిటినీ కూడా తయారు చేస్తుంటారు. అట్లాగే చెట్లు ఉన్నాయి, మామిడి చెట్టు, జామ చెట్టు, వెలగ చెట్టు మొదలైనవి ఎన్నో రకాలైన చెట్లు ఉన్నాయి. ఇంత అనేకమైనటువంటి స్వరూపాలు కలిగిన సృష్టిని అంతటినీ కూడా చేయమని ఆదేశించాడు. ఆయన చేశాడు. ఆయన ఆదేశించాడు కాబట్టి, ఆయనే శక్తినిచ్చాడు కాబట్టి, ఆయనే నాలో దూరి నాలాగా నటించాడు కాబట్టి సృష్టి చేశాను. సృజింతు విష్ణుడు ప్రోచు. ఆయనే ఇంకొక స్వరూపంగా తయారు చేసి, ఒరే ఆ పిల్లవాడు అన్నీ చేశాడురా, నువ్వు వీటినన్నిటినీ జాగ్రత్తగా పరిరక్షణ భద్రం చేస్తూ ఉండు. వీటికి ఈ జీవరాశులకు అన్నిటికీ కావాల్సిన ఆహారం కల్పించు, అవి పెరిగేట్టుగా చెయ్యి, వాటికి ఆ తుష్టి పుష్టి కలిగిస్తూ ఉండు అని ఇంకొక స్వరూపాన్ని ఆయనే పొంది నీకు విష్ణువు అని పేరని చెప్పి నీవు స్థితికర్తవు అని అన్నాడు. ఆయన ఆ పని చేస్తున్నాడు. అయిన తర్వాత కొంతకాలానికి వీళ్ళంతా మళ్ళీ ధాత యథాపూర్వం అకల్పయత అన్నట్టుగా మళ్ళీ మామూలు స్థితికి రావాలి. ఎందుకంటే దీన్ని పరిణామం అంటాం. పుట్టుట, పెరుగుట, లయం పొందుట, అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కనుక